ఏటేటి వచ్చాయో చూపిస్తాను ఇందులో. మనం ప్యాక్ చేసిన దాంట్లో ఏటేటి ఉన్నాయి. టాటా గ్లూకోజ్, ఓకే, అండ్ మిక్సర్ ప్యాకెట్ చూపిస్తే నేను ఆల్రెడీ నిన్నటి నుంచి. ఇది కాకుండా మళ్ళీ మా అమ్మాయిని మా పిల్లలు పెద్ద కూతురు వెళ్ళి తీసుకొచ్చారు అనమాట. కితే పీసెస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మా అమ్మాయిలు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఈ మొత్తం ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఏదైతే ఇల్లులు కనిపిస్తున్నాయో దగ్గర దగ్గర ఒక 50 ఇల్లులు దాకా ఉంటాయి అనమాట. మొత్తం ఫ్రూట్స్ కూడా కటింగ్ అయిపోయింది. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, జామకాయ, పపాయ, గ్రేప్స్, బనానా అయితే ఆల్రెడీ ఇందాకలే పెట్టేసాం కదా. స్లోగా అదే నీ కాళ్ళల్లో జాతం టైం అవుతాయి మేరా. చూడండి తీసుకొని వస్తాం టాటా గ్లూకోజ్. వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్నట్టున్నాయి, ఒకటే ఫ్లేవర్ తెలియదు. మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చాం అది ఏదైతే ఇఫ్తార్ రెడీ చేస్తాం. అలాగా మళ్ళీ చిన్న మార్కెట్కి వచ్చాం, చిన్న పని పడితే. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆది. ఇది ఇంకా 10 minutes ఉందన్నమాట. ఆల్రెడీ సైరీ స్టార్ట్ చేసాం, ఫినిష్ కూడా అయిపోయింది అనమాట. వైట్ రైస్, చికెన్, ఎగ్ ఆమ్లెట్, అలాగే పెరుగు ఉంది. ఆ కొట్టేసి లాస్ట్లో క్యారెట్ అండ్ కీరా కుకుంబర్ ఇది కూడా తినొస్తుంది. తిన్నాక బనానా అండ్ ఒక 2 days తిన్నది, అది కూడా ఫినిష్ అయిపోద్ది. అండ్ ఫినిషింగ్ టచ్ బనానాతో. అల్హమ్దులిల్లా అయితే మనది సైడ్ ఫినిష్ అయిపోయింది. మస్జిద్కి బయలుదేరా. ఈరోజు తొందరగా వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి ఎర్లీగా రెస్ట్ చేస్తాం అనమాట. అదే ఎర్లీగా అంటే వీడియో అప్లోడ్ చేయాల్సిందే. అలాగే నేను వ్లాగ్ ఉంది కదా, అది అప్లోడ్ చేసి పడుకుందాం. ఎందుకంటే నైట్ పడుకునేటప్పటికే నేను టైం 1:30 అయిపోయింది. ఎందుకంటే నేను వ్లాగ్ ఎడిట్ చేసి మొత్తం చూసుకొని, వ్లాగ్ లెంత్ నార్మల్గా అదే 20-25 minutes ఉంది వ్లాగ్ లెంత్. ఏమో తెలీదు కానీ కొద్దిగా లేట్ అయింది పడుకునేటప్పటికి. మంచిగా నిద్ర వస్తుందన్నమాట. అందుకోసం నమాజ్ చదువుకొని వచ్చి రాగానే వీడియో అప్లోడ్ చేసి పడుకుందాం. తర్వాత మాట్లాడాలి. మధ్యాహ్నం నుంచి పని ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, నిన్న వ్లాగ్లో చూస్తుంటారు. అమ్మ వాళ్ళందరూ కలిసి, అమ్మ, పెద్ద పిన్ని, చిన్న పిల్లలు అందరూ కలిసి ఇఫ్తార్కి ఇస్తున్నారు కదా, కొద్దిగా పని మరి ఉంటుంది మధ్యాహ్నం నుంచి. కాబట్టి మార్నింగ్ నిద్ర తీసేస్తాం బాగా. అయితే మన రంజాన్ ఫెస్టివల్కి ఇంకా 5 days ఉంది కాబట్టి మస్జిద్ మొత్తం లైటింగ్తో మెరుస్తుంది అనమాట. కలకల్లాడుతుంది, చూసారు కదా. మొత్తం బయట లోన అంతా లైటింగ్ వేస్తారు. ఫస్ట్ టైం కూడా ఇంతలా ఇప్పుడు బయటే ఉండేది, కానీ బయట అంటే ఈ బార్డరే ఉంటుంది, కానీ ఈసారి మొత్తం వేస్తారు అనమాట. లోన నమాజ్కి వెళ్ళి గాబరాలో చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి క్లియర్ విజువల్ మన మస్జిద్ అనమాట. టాప్ డెకరేట్ చేశారు. టాప్ ఎప్పుడు నార్మల్గా ఎలా అంటే ఈ స్టార్టింగ్ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్కి ఈ గోడకి ఇంత చేసేవారు. ఈసారి ఏమో కంప్లీట్ పైనుంచి కింద వరకు అండ్ ఈ సీలింగ్ వర్క్ లాగా కనిపిస్తున్నాయి కదా, పెద్ద బల్బ్స్ మొత్తం ఇవన్నీ చేశారు అనమాట. అందుకోసం ఈ మొబైల్లో కన్నా బయట బాగా కనిపిస్తుంది. పొద్దున్న నమాజ్ నుంచి వచ్చా, వీడియో అప్లోడ్ చేద్దామని చూస్తే నైట్ నేను సేవ్ చేసిన వీడియో కనిపించలేదు. అంటే అది సేవ్ అవ్వలేదు అనమాట. నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో అది సేవ్ మోడ్లో పెట్టి పక్కనే పెట్టేసి మొబైల్ పడుకున్నా, నా హ్యాండ్ టచ్ అయ్యి అది క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటా. వచ్చి పొద్దున్నే చూసేటప్పటికి లేదు, అందుకోసం అప్లోడ్ చేయలేదు మార్నింగ్ వ్లాగ్. అది 7 o'clock నిన్న. ఈవినింగ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైం ఏమొచ్చి 1:10 అవుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ది పడుకొని లేచినప్పుడు టైం అయింది. అండ్ చెప్పాను కదా ఈరోజు అదే మా అమ్మ వాళ్ళు, పిన్న వాళ్ళు కలిసి అది ఫ్రూట్స్ అవి పంచుతారని చెప్పి ఆల్రెడీ చనా పెట్టేసారు, బాయిల్ చేశారు, అయిపోయింది. అండ్ ఫ్రూట్స్ కూడా కొద్దిగా కట్ చేసి పెట్టేశారు అనమాట. బనానాస్, పపాయాస్ ఏమొచ్చి పైన తీస్తారు అది. అండ్ బనానాస్ కూడా ఇండివిజువల్గా మొత్తం చిన్న చిన్న కట్ చేసి పెట్టేశారు. మిగతా ఫ్రూట్స్ కట్ చేయలేదు, వాటర్లో అయిపోద్దని. నేను పడుకొని లేచినప్పటికీ చిన్న చిన్న పనులు అయిపోయాయి అనమాట. ఏదో తీసి పెట్టేశారు అనమాట. పపాయ కట్ చేసి పెట్టారు. అండ్ వాటర్ మెలన్ కూడా ఉంది. ఈ ఫ్రూట్స్ అప్పుడే కట్ చేయకూడదు, సాయంత్రం పంచే ముందు కట్ చేస్తే బాగుంటుంది. ముందుగానే కట్ చేస్తే మళ్ళీ వాటర్లో అయిపోద్ది. ఇంకా టైం కూడా 1 అవుతుంది కాబట్టి మనం 3కి స్టార్ట్ చేసినా సరే అయిపోద్ది. అండ్
చాలా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అనమాట. ఇది నిన్న తెచ్చాం కదా ఈవినింగ్ వెళ్ళి, అది సగం ఎక్కడ పెట్టాం, ఇంకా సగం ఏమొచ్చి మా పిన్నెల ఇంట్లో పెట్టాము. ఒకే కుక్కర్లో చాలు కాబట్టి అక్కడ సగం ఇక్కడ సగం పెట్టాం. ఇంకా ఇందులో కూడా ఉంది కొద్దిగా, మరి ఇది చార్లేదని ఉంచారో లేకపోతే తెలియదు మనకి. ఓకే, మరి మనం చిన్న పని ఉంది నాది కూడా, వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి నమాజ్ చదువుకొని వచ్చేసాక మధ్యాహ్నం నుంచి అప్డేట్ పెడతా అనేది మన పని మొత్తం చూపిస్తుంది. కటింగ్ చేసేది తెచ్చేద్దాం వాటర్. తీసుకొని బయలుదేరా వాటర్ క్యాన్స్. మా ఇంటి నుంచి జస్ట్ 1 minute ఉంటుంది బై వాక్ నడుచుకొని వస్తే పార్క్ ఇక్కడ, ఓకేనా, బృందావనం పార్క్ అని. ఇక్కడ చూడండి అక్కడ లాస్ట్లో, అంటే మనం అక్కడ ఓకే లాస్ట్లో చూసారా, అది మొత్తం మనం మినిమం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉన్నాయి ఈ పార్కులో ఎక్విప్మెంట్స్, కానీ మనం ఎప్పుడు రాము చేయడానికి ఇక్కడికి. చూడాలి, అది కూడా చేస్తే ఒకవేళ నేను చేసి పెడతా బ్లాగ్, మన బ్లాగ్లో యాడ్ చేస్తాను. పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు, రావడం, వాటర్ పట్టుకోవడం, 120 ఫోన్తో పే చేసేయడం, అదే క్యాష్ అయితే పైకి వెళ్ళి ఫస్ట్ వరకు క్యాష్ ఇచ్చేయడం అనమాట. ఓకే, అయితే వాటర్ తీసుకొని వస్తాం. నమాజ్ టైం అవుతుంది, ఇంకా 4 minutes ఉంది 1:30 అవ్వడానికి. వజూ చేసుకొని మసీద్కి వెళ్ళిపోదాం. అండ్ ఇందాకలా మనం బాయిల్ చేశారు కదా వదిన వాళ్ళు, తీసారు. అండ్ కొద్దిగా మిగిలింది కదా, మళ్ళీ అది వేసి పెట్టారనమాట. అది రౌండ్ 2కి అదే వ్యాపారం. అల్హమ్దులిల్లా, అయితే మనది నమాజ్ ఫినిష్ అయిపోయింది. మధ్యాహ్నం మనం పొద్దున్న చేయాల్సిన పని ఇప్పుడు చేయాలన్నమాట. పొద్దున్న మనం 6:30, 7 o'clock అప్లోడ్ చేసామని నిన్నటి బ్లాగ్, అది చేయలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ బ్లాగ్ అప్లోడ్ చేయాలా. దాని తర్వాత ఏమొచ్చి మనది ఆ ఫ్రూట్స్, అదే ఇఫ్తార్ది కూడా రెడీ చేద్దాం. ఎండ చూసిరా బయట ఎలా ఉందో, మేడపైకి వచ్చారనమాట. ఈ ఎండలో ఎందుకు వచ్చారంటే మేడపైకి వీడియో అప్లోడ్ చేయడానికి. నిన్నది బ్లాగ్ కింద ఉంటే సిగ్నల్ రావట్లేదు, అందుకోసం పైన ఎండపైకి వచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నా. తప్పదు, అప్పుడప్పుడు కొద్దిగా కష్టపడాలన్నమాట సక్సెస్ దొరకాలంటే. ఈ చిన్న చిన్న కష్టం వాళ్ళకి కనిపించదు అనమాట. ఇంట్లో కూర్చొని కూడా అప్లోడ్ చేయొచ్చు కదా, లేకపోతే వైఫై ఎంచుకొని ఇంట్లోనే చేసుకొని అలా కూడా చేయొచ్చు కదా అని రావచ్చు మీకు. కానీ అలా చేయడం వేరే, ఇలా చేయడం వేరే. ఇలా చేస్తే ఒక పట్టుదల కసి ఉంటుంది అనమాట. అలా చేస్తే చేయొచ్చులే ఎప్పుడు అని ధీమా వచ్చేస్తుంది అనమాట. ఆ ధీమా మనకి ఎప్పటికీ గ్రోత్ అవ్వనివ్వదు. అదే దాన్ని అయితే మనం వీడియో అప్లోడ్ చేసి మేడపై నుంచి అన్ని కిందకు వచ్చాం. టైం 2:20 అవుతుంది. ఇంకా చెప్పాం కదా ఈరోజు ఇఫ్తార్ది మొత్తం రెడీ చేస్తున్నారు. చూపిస్తా చూడండి ప్రస్తుతానికి ఏంటంటే పెట్టారు అనేది. అలా చూపిస్తే నేను ఆల్రెడీ నిన్నటి నుంచి. ఇది కాకుండా మళ్ళీ మా అమ్మాయిని, మా పిల్లలు, పెద్ద కూతురు వెళ్ళి తీసుకొచ్చారు అనమాట. కితే పీసెస్ 100 పీసెస్. ఇది 100 పీసెస్ ఏమొచ్చి మిక్సర్ ప్యాకెట్, 100 పీసెస్ ఏమొచ్చి ఇది గుడ్డే. ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అందరూ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కవర్లో పెట్టేశారు. ప్రతి ఒక్కరు సమోసా, బోండా, బజ్జీ పెడుతూ ఉంటారు అనమాట. అవి ఎందుకు ఎవరు తినరు, అది ఫాస్టింగ్ బ్రేక్ చేసిన వెంటనే పెట్టి పారేస్తారు తప్ప వేస్ట్. ఇది ఆ రోజు తినకపోయినా సరే దాన్ని నెక్స్ట్ రోజైనా తినడానికి పనికి వస్తుందని చెప్పి ఇది తీసుకొచ్చారు అనమాట. గుడ్ డే. బిస్మిల్లాహ్. बापम बापम ये उसमें कितने रहते का 10 कब की हो गया?
సపరేట్ సీన్ పీసెస్ सब पीढ़ी कल स्कूल में जाते बन का दो पैकेट बंद कर कौन देख दो ना जान मुझे आ बोला था जान को వ్యాపారం పత్తి వ్యాపారం మొదలైంది మొత్తం ఇస్తారది ఆల్రెడీ కవర్ లో మనం ఏమేమి పెట్టాం మిక్సర్ బనానా డేట్స్ పెట్టేసాం ఇప్పుడు ఏమొచ్చి ఫ్రూట్స్ కట్ అవుతున్నాయి అన్నమాట వాటర్ మిలాన్ పపాయ గ్రేప్స్ ఉన్నాయి అండ్ మస్క్ మిలాన్ కూడా కట్ చేయాలి మొత్తం ఫ్రూట్స్ కూడా కటింగ్ అయిపోయింది వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ జామకాయ పపాయ గ్రేప్స్ బనానా అయితే ఆల్రెడీ ఇందాకలే పెట్టేసాం కదా ఇదన్నమాట ఇది ఫైనల్ కాదు ఇంకా ఉంది మిక్చర్ బిస్కెట్ బనానా డేట్స్ ఇందులో ఉన్నాయి ఇందులో వచ్చేసరికి ఏమొచ్చి వాటర్ మిలాన్ పపాయ జామకాయ గ్రేప్స్ అండ్ ఒక మస్క్ మిలాన్ ఇది ఇలాగ మళ్ళీ ఇందులో వస్తుంది అన్నమాట ఇది కాకుండా మళ్ళీ ఇందులో అది బాయిల్ చనా చేసాం కదా ఆ చనా కూడా అయితే మార్నింగ్ అమ్మ వాళ్ళు వెళ్ళి ప్యాకింగ్ చేయడానికి పాలిథిన్ కవర్స్ అలాగే బిస్కెట్స్ అండ్ మిక్సర్ తీసుకొని వచ్చారు కదా దాంతోపాటు అలాగే అడ్వాన్స్ కూడా పే చేస్తారనమాట దేనికి బిట్ 10 రూపీస్ బిట్ వస్తుంది కదా డ్రింక్ దానికి కానీ అక్కడ స్టాక్ లేదనమాట ఈవినింగ్ 3 o'clockకి రమ్మన్నాడు అయితే నేను మొత్తం కటింగ్ చేసుకొని ప్యాకింగ్ చేయడం టైం 4 అయిపోయింది 4కి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ లేదని చెప్పేసారు అనమాట ఏదైతే షాప్కి మనం అడ్వాన్స్ పే చేసామో ఇంకా స్టాక్ రాలేదు అని చెప్పారనమాట అయితే అక్కడ నుంచి మళ్ళీ అడ్వాన్స్ తీసుకుని వేరే షాప్కి వెళ్ళి అడిగితే అక్కడ కూడా బిట్ అవైలబుల్గా లేకపోతే స్విచ్ చేసాం అనమాట బిట్ నుంచి టాటా గ్లూకోస్కి వెళ్ళిపోయాం అనమాట టాటా గ్లూకోస్ తీసుకుని వస్తున్నాం ప్యాకెట్స్లో ఏదైతే మనం ప్యాక్ చేసి వదిలామో ఇందులో టాటా గ్లూకోస్ ఒకటి పెట్టేస్తే అయిపోయినట్టే మనది ఇంకా దాని తర్వాత పంచడమే ఉంటుంది చూడండి తీసుకొని వస్తాం టాటా గ్లూకోస్ది వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్నట్టున్నాయి ఒకటే ఫ్లేవర్ తెలియదు ఓపెన్ చేసాక తెలుస్తుంది మొత్తం అన్ని పెట్టేసినట్టే అనమాట ప్యాక్ అయిపోయి లాస్ట్లో ఇంకా ఇది టాటా గ్లూకోస్ పెట్టేస్తే ఫినిష్ అయిపోయినట్టే మరి ఇంకా వచ్చి రక్తాలు పెట్టేసి చూపించేద్దాం టైం కూడా 4:30 అయింది నమాజ్ టైం అనమాట ఓకే డన్ అయితే ఇదిగోండి ఇది ఫైనల్ ఏటేట్ వచ్చో చూపిస్తాను ఇందులో మనం ప్యాక్ చేసిన దాంట్లో ఏటేట్ ఉన్నాయి టాటా గ్లూకోస్ ఓకే అండ్ మిక్చర్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ బాయిల్డ్ చనా అండ్ ఫ్రూట్స్లో ఏమొచ్చింది చూసారు కదా వాటర్ మిలాన్ పపాయ మస్క్ మిలాన్ జామకాయ గ్రేప్స్ ఇది అండ్ ఇందులో ఏమొచ్చి ఈ కవర్లో లాస్ట్ ఒక బనానా అండ్ డేట్ అన్న ఇది ఇఫ్తార్ ఇలాగా మొత్తం కంప్లీట్ 100 ప్యాకెట్స్ చేశారనమాట మా అమ్మ మా పెద్ద పిన్ని అండ్ చిన్న పిన్ని మీ అందరికి తెలిసి ఉంటుంది అక్కేపాలెంలో ఉంటుంది మొత్తం ముగ్గురు కలిసి ఈరోజు ఇఫ్తార్ పార్టీ ఇక్కడ ఉన్న ఇల్లుల్లో ఎన్ని ఇల్లులు ఉన్నా ఇంచుమించు మా ఇంట్లో వాళ్ళు ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఈ వీధిలో అదే కాలనీలో అందరు కలిపి 100 ప్యాకెట్స్ చేశారనమాట పంచుతున్నారు ఇంకా ఇది ఫినిష్ అయిపోయింది ఇంకా నమాజ్ చదువుకొని గంజి తీసుకొని మసీద్ వర్గాల నుంచి బ్యాక్ టు హోమ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట మా అమ్మాయిలు పనిచేస్తున్నాయి ఇక్కడ ఈ మొత్తం ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఏదైతే ఇల్లులు కనిపిస్తున్నాయో దగ్గర ఒక 50 ఇల్లులు దాకా ఉంటాయి అన్నమాట ఇవన్నీ పనిచేసాక మిగతా ఇంకో 50 పార్సల్ దాకా ఉంటాయి అవి ఇంట్లో వాళ్ళకి ఇంకా దూరంగా ఎవరెవరైతే ఉన్నారో మొత్తం ఈ లైన్ మొత్తం యువతల లైన్ మొత్తం అంతా పంచుతున్నారు అనమాట అయితే मार दे रह गया तभी पूरा 2 लाइन मार दे ले हो गया अभी कमी से मार दे से టైం 5:20 అవుతుంది 5:20 అని అవుతుంది 5:30 అవుతుంది గాజువాగా వచ్చాం అనమాట అలాగా ఎందుకంటే వదినం వాళ్ళ అదే అమ్మవారికి అదే మా అత్త వాళ్ళకి ఏదైతే మనం తయారు చేసాం ఇందాకలా
అది ఇవ్వడానికి వచ్చానమాట. ఇచ్చేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్లో రిటర్న్ బ్యాక్ మన ఇఫ్తార్ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఇవ్వడానికి వచ్చాం. ఒక 4-5 పార్సల్స్ ఉన్నాయి. మా వదినమ్మలు తెలిసిన వాళ్ళు కదా, రిలేటివ్స్, పెద్దమ్మ వాళ్ళకి, చిన్నమ్మ వాళ్ళకి ఇవ్వడానికంట. అది ఇచ్చేసి మరి ఇంకా వెళ్ళిపోదాం. స్లోగా अरे निकाल ले, जाता हूँ, टाइम होता है मेरा. जाता हूँ मामा, 5:30 हो गए, इफ्तार का टाइम होता है ना. ये चाहिए 10 को. మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చాం. అది ఏదైతే ఇఫ్తార్ రెడీ చేస్తాం అలాగా మళ్ళీ చిన్న మార్కెట్కి వచ్చాం. చిన్న పని పడితే మన చిట్టి తల్లికి స్నానం చేసేటప్పుడు సాంబ్రాణి పౌడర్ అదే వేస్తారు కదా, ధూపం, ఆ పౌడర్ కావాలంటే షాప్కి వచ్చాను అనమాట తీసుకోవడానికి. అది కట్టిస్తాను. ఇంకా జాగ్రత్తగా ఇంటికి బయలుదేరిపోవడం. తెలుసు కదా, ఇది గాజువాకలో మార్కెట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది. గాజువాక వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే ఆ మార్కెట్కి వచ్చాం అనమాట. और पार्सल आए हैं बाहर से. बाप అయితే టైం 9:30 అవుతుందన్నమాట. యాక్చువల్గా మనది డైలీ నమాజ్, లాస్ట్ నమాజ్ 8:30కి ఉండేది. ఈరోజు 1 అవర్ పోస్ట్పోన్ చేశారనమాట, స్పెషల్ నైట్ అని. అది తాక్రాతం అని చెప్తాం. అందుకోసం 1 అవర్ పోస్ట్పోన్ చేసి 9:30కి పెట్టారు నమాజ్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నమాజ్. మనం కూడా వెళ్ళి జాయిన్ అయిపోదాం, చదువుకొని వచ్చి మాట్లాడదాం. డన్. అయితే మసీద్ నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చేసా ఇంటికి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 12:20 AM అవుతుంది అనమాట. అయితే ఈరోజు వాకింగ్కి కూడా వెళ్ళలేదు, ఫుల్ రెస్ట్. ఎందుకంటే ఈరోజు ఎక్కువగానే పని నడిచింది కాబట్టి వాకింగ్కి వెళ్ళాలనిపించలేదు అనమాట. అందుకోసం వెళ్ళలేదు. రేపు కవర్ చేసేయాలి. మరి ఈరోజు వర్కౌట్ లేదు, వాకింగ్ లేదు, ఫుల్ రెస్ట్. రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ డే వాకింగ్ వెళ్ళకుండా ఉండడం. నేను మా చిట్టి తల్లికి బాగాలేనప్పుడు కూడా అట్లీస్ట్ జిమ్కి వెళ్ళకపోయినా సరే నైట్ వాకింగ్ వెళ్ళొచ్చు అని. ఇప్పుడు వాకింగ్ కూడా వెళ్ళలేదన్నమాట ఈరోజు. అదనమాట బ్లాగ్ చూసారు కదా. ఇంకా రేపటి బ్లాగ్లోనే కలుద్దాం. ఎందుకే ఇదే బ్లాగ్ ఈరోజు. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో యాడ్ చేసుకుందాం మనం వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఈరోజు బ్లాగ్ ఇదే.